మా బ్రదర్ గారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే జనవరి సంక్రాంతి సెలవులప్పుడు టూర్‌కెళ్లారు వాళ్ళు. సంక్రాంతి సెలవులప్పుడు టూర్‌కెళ్ళినప్పుడు ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్‌తో పాటు ఎళ్లారు. మంచిగా అక్కడ ఎంజాయ్ చేశారు. తిరిగొచ్చే టయానికి ఏమైంది, సూర్యాపేట దగ్గరికి రాంగలోనే పెద్ద లారీ వాళ్ళని వాళ్ళొచ్చే కార్‌ని ఢీకొన్నదనమాట. ఢీకొంటే వాళ్ళు 3 పల్టీలేసారన్నయ్య. అయితే తెల్లవారుజామున మనం ప్రతిరోజు యాక్సిడెంట్లు ఆగిపోవాలి, మరణాలు ఆగిపోవాలి అనేసి ఎప్పుడైతే ప్రతిరోజు మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం వల్ల నా అన్న జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి దేవుడు చేసింది. పెద్ద యాక్సిడెంట్ అసలైతే కార్ అయితే నుజ్జు కావాలి. అక్కడున్న ఐదుగురు కూడా చనిపోయే స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు అద్భుత రీతిగా ఏం చేసిండంటే 3 పల్టీలు 4 పల్టీలో కారు కొట్టినా గానీ కనీసం వాళ్ళకి ఇంచు కూడా గీరుకోకపోవడం కానీ ఏది కూడా కాలేదన్న. సజీవ రెక్కల కింద మళ్ళా దేవుడు క్షేమంగా ఇంటికి చేర్చిండు. థ్యాంక్ యూ అమ్మా, చాలా గొప్ప దేవుడు దీవించాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. చెప్పండి తల్లి, ఇంకా ఏంది సాక్ష్యం? మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అయితే ఈ సంవత్సరం వ్యవసాయం మంచిగా పండడం వల్ల దేవుడు వాళ్ళని ప్రేరేపించి, అన్నయ్య బంగారంలో ఆశీర్వదించబడాలి, వెండిలో ఆశీర్వదించాలి, సమస్తంలో భూముల్లో అన్నిట్లో ఆశీర్వదించాలని ప్రతిరోజు వాక్యాల ద్వారా ప్రతిరోజు అలా అంటే నిజంగా నా జీవితంలో మాత్రం ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నా. ఎందుకంటే స్థలం విషయంలో కూడా దేవుడు అనుకోని రీతిగా అద్భుతం చేసిండు. అసలు మేము మనుగురులో స్థలం కొంటానని ఊహించుకోలేదు. కానీ వాళ్ళని ప్రేరేపించడం వల్ల అక్కడ స్థలము, ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించిండు. అదే విధంగా ఈ సంవత్సరం ఎవ్వరికి మిర్చి పండలేదన్నయ్య అసలు. అలాంటిది ప్రార్థన ద్వారా పంటలు బాగా పండాలని ప్రార్థన చేయడం వల్ల గొప్పగా దేవుడు ఈ సంవత్సరం మా కలకోట గ్రామంలో మా మావేదే హైయెస్ట్ పండింది అన్నయ్య. అయితే వాళ్ళు ఏం చేశారంటే ప్రేమతో డబ్బులు ఆగం చేయొద్దనేసి ఇద్దరు కొడుకులకి ఫస్ట్ అనుకున్నారు ఉంగరాలు చేపిద్దాము, వాళ్ళిద్దరు కొడుకులకి అనుకున్నారు. తీరా షాప్ కెళ్ళి ఉంగరాలని వెళ్ళారు. దేవుడు అద్భుత రీతిగా మరి వాళ్ళని ఏ విధంగా ప్రేరేపించిందో గానీ దేవుడైతే 1,40,000 పెట్టి ఒక్కొక్కరికి చైన్లు చేపించారన్నయ్య. దేవుడు అద్భుత రీతిగా ఒకటి అనుకొని వాళ్ళు వెళ్ళారు. దేవుడు గొప్ప కార్యం అంటే బంగారంలో ఆశీర్వదించు అంటే మాకు కొనే స్థితి కూడా లేదు. అయినప్పటికీ కూడా నా ఆశను దేవుడు తీర్చి గొప్పగా చేను రావడానికి దేవుడు కృప చూపించాడు. అది కేవలం దేవుని కృపే అని నేను నమ్ముచున్నాను. వాళ్ళకి అటు ప్రేరేపణ కలగ చేసినందుకు కూడా దేవునికి నిన్న నిండు కృతజ్ఞతలు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించున్నారు. ఆమేన్. నిజంగా ఈ సంవత్సరం ఆశీర్వాదం అనే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నందుకు చాలా సంతోషం. ఎవ్రీ డే ఈ నవంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి దగ్గర మార్చి వరకు కంటిన్యూటీగా మాట్లాడుతున్నా. నిజంగా అన్ని విషయాల్లో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది మీరు చూస్తారు కల్లారాని. మరి అనేక రీతిగా మాట్లాడిన మంచి మాటల్ని, ప్రవచనాత్మకమైన మాటల్ని నెరవేర్పులోకి తేవటం చాలా ఆశీర్వాదకరం. నిజంగా అందరినీ ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. కొంతమంది ముందు అవుతుంది, కొంతమందికి ఆలస్యం అవుతుంది. ఎవరు ఏదైనా కానీ ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఏదో ఉత్తమ మాటలుగా ఈ మాటలుగా భావించక విశ్వాసముతో పరిశుద్ధాత్మతో చెప్పి పలకబడే ప్రతి మాట నాట్ ఫర్ గోల్డ్ లేదా నాట్ ఫర్ సిల్వర్, ఇది భూమి ఇల్లే కాదు, ఆత్మీయంగా శారీరకంగా. నేను చాలాసార్లు చెప్తాను, ఆన్లైన్ ప్రేర్లు కూడా అదే చెప్పాను. శారీరకమిగే కాదు, ఆత్మీయంగాను శారీరకంగాను. అంటే శారీరకంగా లేకుండా కొన్ని ఏళ్ళు మనం ఉన్నాం, 20-10 సంవత్సరాలు మనం ఉన్నాం కనుక నేను ప్రతి ఆశీర్వాదాన్ని పలుకుతున్నప్పుడు అది అక్షరాల మనం ఈ సంవత్సరం చూస్తామని చెబుతున్నా. ఖచ్చితంగా చూస్తాము. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికి కోట్ల వందనాలు. సిస్టర్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక.